నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వెంటనే ఏర్పాటు చేయాలి. మాజీ మంత్రి అల్లోల ఆధ్వర్యంలో రైతులతో ధర్నా. మహిళలు క్రీడా పోటీల్లో పాల్గొని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభిరావు. రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల గడ్డి రైతు పక్షాన మరోమారు ఉద్యమాన్ని చేతపట్టారు. రైతులకు న్యాయం జరిగేలా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్తో సోమవారం స్థానిక ఆడియో కార్యాలయం ముందు రైతులతో ధర్నా నిర్వహించారు. సోన్మన్లోని పాక్పట్ల గ్రామంలో ఇదివరకు శంకుస్థాపన చేసిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని త్వరగా ఏర్పాటు చేయాలని కోరుతూ రైతు ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అల్లోల గడ్డి మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటును స్థానిక ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఇక్కడి ప్రాంత రైతులకు ఎంతో ప్రయోజనం చేకూర్చే ఫ్యాక్టరీని కమిషన్ల కోసం మహేష్ రెడ్డి అడ్డుకొని రైతులకు తీర అన్యాయం చేస్తున్న ఆరోపించారు. ప్రైవేట్ ఫ్యాక్టరీ వాళ్ళకి మద్దతు చేస్తున్నా చెప్పి ఆ మహేష్ రెడ్డి అనే వ్యక్తికి మాట్లాడే విషయంలో వ్యవసాయం విషయంలో జీరో జడిఆర్ఓ ఏం నాలెడ్జ్ అంటే తెలియదు. వేరుశెనక్కాయ ఎక్కడ వస్తుందంటే చెట్టు మీద వస్తుందని చెప్తారు తప్ప చెట్టు కింద భూమిలో వస్తాయని అయితే చెప్పలేదు. ప్రైవేట్ వాళ్ళకు రైతులకు మద్దతు ఇవ్వకుండా ప్రైవేట్ వాళ్ళకు నేను మద్దతు ఇస్తున్నాడు. ఇప్పుడు ఇది హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆయనకు అసలు అవగాహన లేదు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అంటే పండ్లు ఫలాలు మరి మొక్కలు పండి పెట్టే డిపార్ట్మెంట్ నుంచి ఇది వచ్చింది. పామ్ ఆయిల్ మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. వరి ధాన్యంకు పత్తి, మొక్కజొన్న, నువ్వులు, తొగర్లు, ఈ విధంగా కందులు, ఎన్నో రకాలుగా పంటలకు ఎంఎస్పి ఇస్తారు. ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీనికి హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో ఉంది కాబట్టి ఫామ్ ఆయిల్ దీనికి ఎంఎస్పి ఉండదు. మార్కెట్ బట్టి రేటు పెరుగుతూ ఉంటుంది. మనం ప్రైవేట్ ఫ్యాక్టరీకి అమ్మాలా. ఆ ప్రైవేట్ ఫ్యాక్టరీ అయిన వాళ్ళు మనకి వెంటనే మనకు చెరుకు ఫ్యాక్టరీ పత్తి కాటన్ ఎట్లయితే కొంటున్నారో అట్లా ఇది ఎంఎస్పి ఉండదు. అనేది తెలియదు. డైరెక్ట్గా ప్రధానమంత్రి గారే గుజరాత్ రాష్ట్రం వాళ్ళది అన్ని ప్రైవేట్ ఫ్యాక్టరీల ఉంటిదే మొత్తం వాళ్ళే పెడుతున్నారు. మరి ఆ ప్రైవేట్ అదాని అంబానికి ఇచ్చే బదులు మరి ప్రధానమంత్రి గారికి చెప్పని గవర్నమెంట్ పెట్టిస్తే అయిపోతుంది కదా. మరి రెడ్డి గారికి వయసు మీద పడ్డది, మతిమరుపు వచ్చిందని చెప్పి అంటున్నాడు. మరి మతిమరుపు నాకు వచ్చిందంటే మరి నా వయసుతో నాకంటే వయసు నీకు ఎక్కడే ఉండదు, తక్కువ తెలియదు. ప్రధానమంత్రి మోడీ గారు నాకంటే చిన్నోడా? మరి ఆయన వయసు మీద పడలేదా? నీ ఇంట్లో నీకు తండ్రి లేడా? ముసలైన తండ్రి లేడా నీకు? ఎప్పటికైనా వాళ్ళని గౌరవించాలి తప్ప లేదా ముసలైండు అదేండు అని అంటే ఇది ఎక్కడ కూడా సాధ్యపడని మాటలు. దయచేసి ఎవరికైనా గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. మరి ఈ డైరెక్ట్గా ఈ మోడీ గారికి అడుగుదాం. మరి ఇప్పుడు నీ వయసు ఎక్కబడ్డది, మీ ఇక్కడ ఎమ్మెల్యే అంటున్నాడు, మనం రేపు పక్క తప్పుకో బాబు అని చెప్పి ప్రధానమంత్రికి అంటాడా? దమ్మున దాంట్లో మహేష్ రెడ్డికి మంత్లీ ఎమ్మెల్యే చెప్పి మొత్తం ప్రజలు అంటున్నారు కాబట్టి నేను ఆ మాట మాట్లాడవలసి వచ్చింది. నేను అడావుడిగా అక్కడ చిట్టాల దగ్గర అప్పుడు 25 కోట్లు మనం మంజూరు చేస్తే రోడ్డు అది ఇప్పుడు నేను పోయి కొబ్బరికాయ పొద్దున్న 4 గంటలకు పోయి పాపం ఆఫీసర్లకు చెప్తే పెట్టి కొబ్బరికాయ కొట్టున్నాడు. ఇప్పటికి హైదరాబాద్లో ఏమంటారు, నిర్మల్ ఎమ్మెల్యే అంటే వసూళ్ళకి ఎగపట్టాడని చెప్పి మొత్తం డైరెక్ట్గా అంటున్నారు. నిర్మల్ అంటేనే మొత్తం అక్కడ చిదిరించుకుంటున్నారు. ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ ఉన్నాడు బిడ్డ. నేను 1991లో ఎంపీ అప్పుడు టీడీపీ నుంచి గెలిచిన తర్వాత పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయినారు. భారతదేశం ఆర్థికంగా ఎంతో ముందుకెళ్ళినప్పుడు అటువంటి వారిని మన పక్క జిల్లా తెలంగాణ వ్యక్తినిగా మనం కాపాడుకోవాలని చెప్పినప్పుడు మేము కాంగ్రెస్ పార్టీకి పివి నరసింహారావు గారికి మద్దతు చేస్తే మేము 7 టీడీపీ వాళ్ళము, జార్ఖండ్ వాళ్ళు 13 మంది మద్దతుతో ఆయన 5 సంవత్సరాల పరిపాలన కంటిన్యూ చేసిండు. పివి నరసింహారావు గారిని కాపాడింది ఇవాళ మేమని చెప్పి సభాముఖంగా గర్వంగా చెప్పుకుంటున్నాం. 1992 నుంచి 2014 వరకు 2 సార్లు ఎమ్మెల్యే, మళ్ళీ ఒక మధ్యాహ్నం ఒకసారి ఎంపీ. మరి ఆ విధంగా ఉండి నువ్వు గెలిచినాక 2009లో నువ్వు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత నువ్వు కాంగ్రెస్లోకి వచ్చినావు. నేను అప్పటిదాకా కాంగ్రెస్లో ఉన్నా కదా. మీరు అప్పుడు పార్టీ నుంచి టికెట్ వేరులోకి ఇస్తారంటే మనం వెళ్ళిపోవాలి. వందలాది మంది రైతులు ఫ్యాక్టరీ ఏర్పాటుతో ఆర్థికంగా బలపడతారని,
కానీ ఇక్కడ ఎమ్మెల్యే ఫ్యాక్టరీ ఏర్పాటు కాకుండా రైతులు పొట్టగొడుతున్నారు పేర్కొన్నారు. కాగా మాజీ మంత్రి చేపట్టిన రైతు ధర్నాకు నిర్మల్ జిల్లాలో ఆయా మండలాల నుండి రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ మంత్రి అల్లుడి కడసాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ వినతి పత్రం అందజేశారు. స్వయంగా మాజీ మంత్రి అల్లుడి కలెక్టర్తో మాట్లాడి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఐక్య అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఎన్ఓసి గురించి నేను కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి 6 మాసాల కింద నేను లెటర్ ఇచ్చి వచ్చినాను. తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా వారు కూడా పాపం 3-4 సార్లు ఫోన్లు చేసి ఆఫీసర్లకు వాళ్ళకు అడిగారు. కానీ ఈ ఎమ్మెల్యే ఇప్పుడున్నటువంటి మహేశ్వర్ రెడ్డి, ఆ ముదోలు ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నబిడ్డను ఇక్కడ ఉన్నటువంటి అనిల్కి ఇచ్చారు. ఎడిషనల్ ఛార్జ్ అని ఇప్పుడు వచ్చిర్రు. ఓ లక్ష్మి అనే అమ్మాయి, ఎస్సీ అమ్మాయి ఉండే ఈగ ఇన్ఛార్జ్ ఆదిలాబాదు, ఆమెను బలవంతంగా పాపం ట్రాన్స్ఫర్ చేసి ఈయనకి ఇప్పించారు. ఆ రామారావు పటేలు ఇగో ఈయన మహేశ్వర్ రెడ్డి. ఇక ఏంది కండిషను, మేము చెప్పినట్టే చేయాలా. ఆ ఈ గారికి చెప్తావు నువ్వు ఎన్ఓసి ఎందుకు ఇస్తావో నేను కూడా కారణాలు ఇప్పుడు ఉన్నాయి. 6 ఎకరాలు పామాయిల్ భూమి కూడా పెట్టాడు. ఇప్పుడు మరి ఈయన ఒకటే పార్టీ. ఇప్పుడు యనీంద్రకరణ్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే, ఆయన ఇప్పుడు మహేష్ రెడ్డికి రైట్ హ్యాండ్. ఎక్స్ జిల్లా పంచాయతీ మా సత్యనారాయణ కూడా మొదదాకుండే, ఇప్పుడు ఆయన లెఫ్ట్ హ్యాండ్. ఇప్పుడు యనీంద్రకరణ్ రెడ్డి ఓ పక్కకు, సత్యనారాయణ కూడా ఓ పక్కకు ముందర నడిచేది భూమయ్య. మరి మీరు పక్కకు తిరుగుతున్నవారికి ఫ్యాక్టరీ లాపంగా నీళ్లు నిర్మల్కు టౌన్కు నీళ్లు రాకుండా ఆపడము, ఇక్కడ హరితా హోటల్ ఆపడము, ఫ్యాక్టరీ రాకుండా ఆపడము మీకేమైనా మంచిదా? మీరు ఎందుకు సలహాలు ఇస్తలేరని చెప్పి నేను మన ముగ్గురు అడుగుతున్నాను. అది మనము వచ్చే సంవత్సరం లోపల ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తే వీళ్ళు అమ్ముకోవడానికి అక్కడ తీసుకుపోయి అమ్ముకోవడానికి అలగా ఉంటుంది. దూరం పోవాలంటే ఇప్పుడు చెప్పిన రైతులు చాలా ఇబ్బంది పడతారు అని చెప్పి తొందరగా ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్. మీరు అంటుండొచ్చు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, మరి నీకు ఇబ్బంది ఏందని. నువ్వు కూడా ఎన్ఓసి ఇచ్చేది ఇస్తాడు. ఇప్పుడు ఏమంటావు కలెక్టర్ గారికి, మీరు జిల్లా అధికారి కాబట్టి మీరు ఆ ఈని పిలిపించి ఏ కాయిదాలు తక్కువనే చూసి మీరు వెంటనే ఆ ఎన్ఓసి ఇప్పించే విషయంలో మీరు పరిశీలన చేయాలని చెప్పి కలెక్టర్ గారు కోరుతున్నాము. మీతో కాకుంటే ప్రభుత్వానికి నివేదిక పంపించమని చెప్పి ఇప్పుడు మన అందరి ఒక మీటింగ్ ఇది. సార్ మీరు 4 రోజుల లోపల ప్రభుత్వము, మరి మీరు ఎమ్మెల్యే వాళ్ళు ఏం చేస్తారో 4 రోజుల లోపల ఇవ్వకుంటే ఏంటంటే నిజామాబాద్ భద్రం ఫ్యాక్టరీ మిగుతుంది అని చెప్పింది. ఇదంతా ఇంద్రకరణ్ రెడ్డి మార్చిండు. డీ మాట్లాడాడేమో ఇండస్ట్రీ చేసాడు. మంజలాపూర్ అంతా రీసెన్స్ ఇండస్ట్రీ చేసాడు. మంజలాపూర్ నేను చేస్తానా? ఇల్లు కూరగొట్టడంలో ఫ్యాక్టరీలు కడతారా? కేవలం ఎలక్షన్లు వచ్చినాయని చెప్పి మాయా మాటలు చెప్పి బదనాం చేసాడు తప్ప ఇంకోటి ఏం లేదు. మరి 15 నెలలు అయింది, నువ్వే గడి చెప్తున్నావు. ఇప్పుడు 15 నెలల నుంచి ఎందుకు చేయించలేవు? నువ్వు ఇవన్నీ కూడా తప్పుడు మాటలు చేయడం తప్ప ఇంకోటి లేదు. ఈ కాన్స్టిట్యున్సీకి, ప్రాంతానికి అన్యాయం జరిగితే చూసుకోలేదు. మనం ఉద్యమించాలా. రైతుల గురించి, ప్రజల గురించి, ప్రాంతాల గురించి, నీళ్ళ గురించి, కరెంటు గురించి ప్రతి విషయంలో మనకి ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ ఉండాలా. దాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతూ, మహిళలు క్రీడా పోటీల్లో పాల్గొని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాషాభినవ్ అన్నారు. సోమవారం కొండాపూర్ సోంపులోని నిర్మల్ స్పోర్ట్స్ అకాడమీలో జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళల కోసం ఏర్పడిన ప్రత్యేక క్రీడా పోటీల కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్రీడా పోటీల్లో పాల్గొన్న మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి మహిళ తన సామర్థ్యాన్ని ప్రదర్శించి విజయాలు సాధించాలన్నారు. అనంతరం క్రీడా పోటీలు ప్రారంభించిన కలెక్టర్ మహిళలతో కలిసి చెస్, క్యారమ్, టెన్నిస్ ఆటలు ఆడారు. వివిధ క్రీడా విభాగాల్లో అధిక సంఖ్యలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. మామడమండలోని పొన్కల్ శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వరాలయంలో శ్రీ సుదర్శన చక్ర సహిత రాజగోపుర కలశ ప్రతిష్టాపన సోమవారం అర్చకులు రామచంద్రాచారి, విజయశాస్త్రి మంత్రోచ్చరణగా ఉదయం అత్యంత వైభవంగా జరిగింది. గోదా సమేత వెంకటేశ్వర కళ్యాణం జరిపించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కూచాడు శ్రీహర్రావు రాజగోపుర ఉత్సవం వరకు 1,01,116 రూపాయలను ఆలయ కమిటీకి విరాళంగా చేశారు. బీజేపీ ఎమ్మెల్యే నేత ఎమ్మెల్యే ఎరటి మహేశ్వర పాల్గొని రాజగోపురం ద్వారా కూడా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. డీసీసీబీ డైరెక్టర్ చిక్యాల హరీశ్రావు ప్రతిష్టాపన వరకు 2,50,000 విరాళంగా అందజేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, రాజేశ్వర్, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి భక్తులు పాల్గొన్నారు.
శ్రీ వేణుగోపాల స్వామి నమః. శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాస. వెళ్ళిన తర్వాత గరుడ సేవ వెనకే గోమాత వెళుతుంది. గోమాత వెనుక మనం భక్తులమంతా కూడా వెళుతాము. గుంపులుగా కాకుండా కాస్త మనం ప్రశాంతంగా వెళ్తే బాగుంటది. అవసరమైతే ఇంకా బాగుంటుంది. గుంపులుగా కాకుండా అలాగే మనం లక్ష్మీ వెంకటరమణ గోవింద. ఆరోగ్యంపై మహిళలందరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగుల ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి అలాగే వారి సంక్షేమాన్ని మెరుగుపరచడానికి వైద్య శిబిరం ఎంతో సహాయపడుతుందన్నారు. బీపీ, కంటి, రక్త పరీక్షలు, వైద్య సేవలు అందించడం మహిళా ఉద్యోగుల ఆరోగ్య సేవలో కీలకమైందన్నారు. అనంతరం మహిళా దినోత్సవం పురస్కరించుకుని కలెక్టరేట్ మహిళా శక్తి క్యాంటీన్లో వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీ స్టాల్ను కలెక్టర్ సందర్శించారు. ఆదిలాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని వర్గాల వారి అవసరాలకు తగ్గట్టు తక్కువ వడ్డీతో రుణాలు మరియు మా బ్యాంకులో డిపాజిట్ చేసిన వారికి అత్యధిక వడ్డీ రేటు ఇవ్వడానికి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మీ ముందుకు వచ్చింది. 400 రోజుల శ్రీనిధి స్పెషల్ డిపాజిట్ స్కీమ్ లో పొదుపు చేస్తే 8.5% వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 9% వడ్డీ ఇవ్వబడును. బంగారు ఆభరణాలపై అతి తక్కువ వడ్డీతో ప్రతి గ్రాముకు 5,500 రూపాయలు ఇవ్వబడును. ఎల్టీ కర్షక మిత్ర రుణాలు ఎకరానికి 2 లక్షలు తక్కువ వడ్డీతో ఇవ్వబడును. మా అన్ని బ్రాంచీలలో హౌసింగ్ లోన్ మరియు బిజినెస్ లోన్స్ సులువుగా పొందండి. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఇప్పుడు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ తో పాటు ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ సేవలను కూడా అందిస్తోంది. నెలవారీ రికరింగ్ డిపాజిట్ సౌకర్యం మరియు అన్ని శాఖలలో లాకర్ సదుపాయం అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలకు మీ దగ్గరలోని మా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు శాఖలను సంప్రదించండి. ది ఆదిలాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, ఆదిలాబాద్. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ ఫిర్యాదును సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను తమ సంస్థలో కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ ఫైజాన్ ఎమ్మెల్యేలకు వినియోగిస్తూ అర్జీ సమర్పించారు. ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రం టీఎన్జీ సంఘ భవనంలో సోమవారం శ్రామిక మహిళాపురం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. రమ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్, సిడిపిఓ నాగమణి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బుక్యా రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యదర్శులు, మధ్యాహ్న భోజన కార్మికులు, సివిల్ సప్లై కార్మికులు పాల్గొన్నారు. ఒక తల్లిగా, ఒక అక్కగా, ఒక చెల్లెగా, ఒక అత్తగా, ఒక అమ్మమ్మగా, నానమ్మగా
ఇంట్లో అన్ని పనులు కూడా చేస్తుంది, మన కుటుంబ పోషణ చూస్తుంది, మనకు కావాల్సిన అవసరాలు భర్తకు పిల్లలకు కావాల్సినవి చూస్తుంది. అవునా? అట్లనే మన ఇంతకుముందు కూడా సార్ చెప్పినట్టు రాణి రుద్రమదేవి, నాయకురాలు నాగమ్మ ఎంతో మంది కూడా పోరాటాలు చేసిండ్రు, అందుకే వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఇప్పుడు మన రాజకీయ నాయకులు కూడా చాలా మంది ఉన్నారు ఆడవాళ్ళు. అట్లానే ఇప్పుడు మనకు కూడా దేశంలో మన ద్రౌపది ముర్ము, మన రాష్ట్రపతి ఇప్పుడు చాలా మంది ఉన్నారు. మనకు ఇందిరాగాంధీ, సోనియా గాంధీ ఇంతమంది ఉన్నారు. మళ్ళీ ఇక్కడ మన జిల్లాలో కూడా ఉన్నారు. చెప్పారు కదా ఇందాక, మన కలెక్టర్ గారు, మన ఎస్పీ గారు, ఆర్డీఓ మేడం, మరి రత్న కళ్యాణి ఆర్డీఓ మేడం, డిఆర్డీఓ మేడం, ప్రతి వాళ్ళు కూడా ఆడవాళ్ళు. ఎందుకు? చదువుకున్నారు, తన కాళ్ళ మీద తాను నిలబడ్డారు, ధైర్యంగా ఉన్నారు. స్త్రీ అంటేనే ధైర్యంగా ఉండాలి, సహనమూర్తి అంటారు స్త్రీ. అవునా? భూదేవికి ఉన్నంత సహనమూర్తి. 2018 సెప్టెంబర్ 14న పరువు ప్రయాణం హత్య చేయించిన దోషులను నల్గొండ కోర్టుకు ఉరిశిక్ష, మిగతా నిందితులకు జీవిత శిక్ష చేయడానికి నర్శిస్తున్నట్లు ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మి పేర్కొన్నారు. కుల వీక్షతో, కులాన్మోదంతో కులం తక్కువ అని ప్రేమించారని అమృత్ తండ్రి ఆనాడే హత్య చేసి కసి తీర్చుకున్నప్పటికీ రాజ్యాంగం చట్టం దాన్ని వ్యతిరేకిస్తూ దోషులను కఠినంగా శిక్షణ అమలు చేయడం చాలా గర్వకారణమన్నారు. భారతదేశ మహిళా ప్రజ ఆరాధ్యం అమ్మ సావిత్రిబాయి పూలే అని జిల్లా బీసీ సంక్షేమ గౌరవాధ్యక్షుడు ఎంపీ చంద్రశేఖర్ అన్నారు. బీసీ సంక్షేమ జిల్లా గౌరవాధ్యక్షుడు కృష్ణరాజు ఆదేశాల మేరకు సావిత్రిబాయి పూల వర్ధన సందర్భంగా ఆమె చిత్రపటానికి పొలవరు నివాళులర్పించారు. కోకనూరు కొట్టూరు కిషన్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాటేమ ప్రాణం సంగీత అకాడమీ ఆధ్వర్యంలో సోమవారం నారీ శక్తి అవార్డు ప్రదానం చేశారు. నిర్మల్లోని పెన్షన్ సంఘ భవనంలో ఏర్పడిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కృష్ణరాజు మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని, మహిళలు లేకపోతే సృష్టి లేదని, తల్లిగా, చెల్లిగా, ఆలిగా ఒక మగాను తోడుగా నిలుస్తుందని మహిళలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రజని, డాక్టర్ చంద్రిక, న్యాయవాది శ్వేత, సుగుణ శుభకరణ్, ఎస్ఐ రోహిణి, ఎఫ్ఆర్ఓ శ్రీదేవి, ఐసీసీడీపీ విజయలక్ష్మి, రచయిత స్వామి, పీటీ లక్ష్మి, శ్రీలత, రాజ్యలక్ష్మిలకు అవార్డులు చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు శనిగారపు నాగరాజు, నవ్య, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ ముత్యంరెడ్డి, ఎంసీ లింగన్న, శ్రీకాంత్, సభ్యులు వాణిశ్రీ, కవిత, మమత, మంజుల తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వెంటనే ఏర్పాటు చేయాలి. మాజీ మంత్రి అల్లోల ఆధ్వర్యంలో రైతులతో ధర్నా. మహిళలు క్రీడా పోటీల్లో పాల్గొని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభిరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.